మన ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చూసి వెళ్ళిపోయారు. తల్లి రిత్తు, కన్ని తిన్ని కలువు. తిను నీ తోటికోళ్ళు అంటే నా చిన్న కూతురు షాలు. ఎలా ఉన్నావు వదినా? నేను బావున్నాను. మీరు చెప్పండి. చాలా అనుకున్నా మిమ్మల్ని కలవాలని. రిత్తు మాట విన్న తర్వాత అత్త కుస్మ మరియు షాలు చాలా గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరినీ అంతలా నవ్వడం చూసి పాపం రితుకి ఏం అర్థం కాలేదు. తను కొంచెం జంకుతూ అడిగింది, ఏమైంది? నేనేమైనా తప్పుగా అన్నానా? లేదు వదినా, అది ఊరికే అలానే. అదే మీరన్నారు కదా ఎప్పుడ్నించో నన్ను కలవాలని, అందుకు. నన్ను క్షమించండి, నాకు ఇంకా ఏమీ అర్థం కాలేదు. అయ్యో కోడలా, నువ్వు అస్సలు టెన్షన్ పడుకో. తన్ని కలవాలి అనిపిస్తే నువ్వు రోజు తన్ని కలవచ్చు, తనిక్కడే ఉంటుంది. అవునా అత్తయ్య? కానీ అదెలా? ఎలా అంటే షాలు వాళ్ళ అత్తగారిల్లు ఒక 3 ఇళ్ళు అవతలే. తనకి పెళ్ళై 3 సంవత్సరాలయింది. అప్పుడ్నించి తను ఒక్కాలు ఇక్కడ పెడితే ఒక్కాలు అత్తగారింట్లో పెడుతుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అంతగా నవ్వామో? ఓ ఇప్పుడు అర్థమైంది. బావుంది కదా? నిజంగా మీరు చాలా లక్కీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. లేదు లేదు, అలా ఏం లేదు. ఒక్కొక్కసారి తనకేం అనిపించకపోయినా ఊరికే అలా వచ్చేస్తుంది. లేకపోతే ఫుల్ గుంపుతో వస్తుంది. అలా అని కుస్మ మరియు షాలు ఇద్దరూ మళ్ళీ నవ్వడం మొదలుపెట్టారు. కాని రీతూకి ఇప్పుడు కూడా పెద్దగా ఏం అర్థం కాలేదు. కాని పెళ్ళైన 1 నెలకే తనకి పూర్తిగా అంతా అర్థమైపోయింది. షాలు రండి. అరేవా, ఈరోజు అన్నయ్య కూడా వచ్చారే, లోపలికి రండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏంటి చెల్లెమ్మ అంత వీక్గా ఉన్నావు? ఏంటి అత్తయ్య, మీరు కోళ్ళకేం తినిపించట్లేదా? అలాంటిదేం లేదు. అత్తయ్య చాలా మంచివారు. నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అర్థమైందిలేండి, అర్థమైంది. ఎప్పుడైనా ఏమైనా చెప్పాలనుకుంటే మా ఇంటికి వచ్చి చెప్పుకోండి, మేమెవరికీ చెప్పము. ఇంకా ఆపండి. వదిన ఏంటంటే అతను చాలా సరదా మనిషి. ఇతనేంటి, నా నలుగురు మరుదులు కూడా అలానే సరదాగా ఉంటారు. ఎప్పుడైనా మా ఇంటికి వస్తే చూడండి, నవ్వి నవ్వి మీ పొట్ట చెక్కలవుతుంది. తప్పకుండా వస్తాను. అయినా కరెక్ట్ టైంకి వచ్చారు. ఇప్పుడే అందరికీ భోజనం పెట్టబోతున్నాను. ఓహో సూపర్. అయితే ఏంటి స్పెషల్ ఈరోజు? బెండకాయ అన్నం, పప్పు, హల్వా. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా వడ్డించండి, రుచి చూస్తాను. ఆ రోజు షాలు మరియు కేశవ్ కడుపు నిండా తిన్నారు. ఎంత తిన్నారు అంటే పాపం రితుకి ఏం మిగల్లేదు. కానీ వాళ్ళిద్దరికీ మర్యాద చేసి పంపించినందుకు రితుకి చాలా ఆనందంగా అనిపించింది. ఆమె ఇలా అనుకుంటుండగానే మళ్ళీ డోర్ బెల్ ఎవరో కొట్టారు. అరే షాలు, ఏమైంది? ఏమైనా మర్చిపోయారా? లేదు లేదు, ఏమీ మర్చిపోలేదు. ఇతన్ని కలవు. ఇతనే అందరికన్నా పెద్ద మరిది, ఈశ్వర్ గారు. మేమింటికి వెళ్తుంటే ఇతను మాకు ఎదురయ్యారు. మీ చేతి వంట హల్వా తిన్నానని చెప్పినప్పుడు అతనికి కూడా హల్వా తినాలి అని అనిపించింది. అందుకే తీసుకొచ్చాను. హల్వా ఏమైనా మిగిలిందా వదినా? మిగల్లేదు కానీ ఏం పర్వాలేదు. హల్వా 2 నిమిషాల్లో అయిపోతుంది. మీరు కూర్చోండి, నేను తెస్తాను. పాపం రితు 2 నిమిషాల ముందే తన ఆడపడుచు మరియు వాళ్ళకి మర్యాద చేసినందుకు చాలా సంతోషపడింది. కాని మనసులోనే తన అదృష్టానికి నవ్వుకుంది. పాపం అలసిపోయిన రితు మళ్ళీ వాళ్ళకి వేడివేడిగా హల్వా చేసి పెట్టింది. అప్పుడు, అరే రితు, షాలు నిజమే చెప్పింది. చాలా బాగా హల్వా చేసావు. ఒక పని చేస్తాం, సాయంత్రం మేమందరం కలిపి ఇంటికొస్తాం. అందరికీ హల్వా తినిపించు. సంజయ్, రితేష్, పంకజ్ మరియు కేశవ్ ఎలాగో వస్తారు. ఎంతైనా అత్తగారింటి వాళ్ళు కదా. ఆహాహా, ఎందుకు కాదు, అందరూ రండి. షాలు, ఈశ్వర్ అక్కడ్నుంచి సంతోషంగా వెళ్లారు. వాళ్ళు వెళ్లగానే రితు తన బుర్ర బాదుకుంది. ఇప్పుడు తన జీవితం ఎంత నరకంగా మారబోతుందో తనకి పూర్తిగా అర్థమైపోయింది. ఎందుకంటే ఒక 3-4 రోజుల తర్వాత షాలు వాళ్ళ అత్తగారింటి వాళ్ళందర్నీ తీసుకొచ్చేది మరియు రీతుకి బ్యాండ్ వేసేది. పాపం తను ఎప్పుడూ వంటగదిలో పనిచేస్తూనే ఉండేది. అయితే ఒకరోజు, అత్తయ్య, ఈ షాలు వాళ్ళ కుటుంబం చాలా పెద్దది కదా? 5గురున్నారు గాని ఇప్పిడికిల్లాంటి వాళ్ళు. ఒకరంటే ఇంకొకరు ప్రాణం పెడతారు. పెద్దవాడేమో ఆఫీసులో జాబ్ చేస్తాడు. చిన్నవాడికి అట్టుపల్లి వ్యాపారం ఉంది. 3వాడికి ఏదో బిజినెస్ ఉంది. 4వాడిది అంత పెద్ద జాబ్ ఏమీ కాదు. కాని ఏ ఇబ్బంది లేదు. అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు, చాలా తింటారు కూడా. ఏమైనా అన్నావా? లేదత్తయ్య, అదే అనుకుంటున్నాను. ఎంత మంచి ఫ్యామిలీ, సంస్కారవంతులు, ఒకరినొకరు ఎంత బాగా చూసుకుంటారు. అదైతే ఉందిలే, అందర్నీ చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు. రితు అక్కడ్నుంచి డల్గా వెళ్ళిపోయింది. అయితే మరుసటి రోజు, రితు త్వరగా లే తల్లి, మంట అంటుకుంది. త్వరగా లేగు. అయ్యో దేవుడా, ఏంటి ఇలా జరిగింది? మంటే అత్తయ్య, మంట ఎలా అంటుకుంది? అయ్యో, నువ్వు ఫస్ట్ బయటికి రా తల్లి, తర్వాత ఆలోచిద్దాం ఇదంతా.
కుసుమ రీతుని త్వరగా బయటికి తీసుకొచ్చింది. కళ్ళ ముందే వాళ్ళిల్లు మంటతో కాలిపోయింది. షాలు భర్త కేశవ్ మరియు తన నలుగురు అన్నదమ్ములు అక్కడికొచ్చారు. వాళ్ళు మంటలు ఆర్పడానికి చాలా ప్రయత్నించారు. వాళ్ళంతా మంటలు ఆర్పడానికి ట్రై చేశారు గాని మంటలు ఆగలేదు. ఇది చూసి కుసుమ మరియు రితు ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు, అయ్యో, ఏంటి ఇలా అయింది అత్తయ్య? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? మనం ఇల్లు లేని వాళ్ళం అయిపోయామే. వదినా, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఈ రోజు నుండి మీరు మా ఇంట్లో ఉంటారు. నువ్వు నా రూంలో ఉంటావు. బాధపడకు. ఆ తర్వాత షాలు తన అమ్మని రీతుని వాళ్ళింటికి తీసుకువెళ్ళింది. తను వాళ్ళిద్దరికీ తన రూమ్ ఇచ్చింది. తను మాత్రం వరండాలో పడుకుంది. అంతేకాకుండా తన అమ్మగారింటి వాళ్ళని చాలా బాగా చూసుకుంది. మరియు 3 నెలల తర్వాత ఇల్లు రెడీ అయింది. ఇదిగోండి, మీ ఇల్లు అయితే తయారైపోయింది. అదే, మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. అయితే ఈ ఇల్లు కట్టించడానికి ఎంతయింది? దాని గురించి మీరు అస్సలు ఆలోచించకండి. నాది కార్పెంటరీ పనే కదా. నాకు అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒకరు ఇటుకలు కొంటే మరొకరు సిమెంట్ కొన్నారు. ఇంకొకరు కార్పెంటరీ చేశారు. అయితే మీ అన్న కేశవ్, ఇతనే అందరికన్నా సహాయం ఎక్కువ చేశాడు. ఈ ఇంటి కోసం ఫర్నిచర్ అంతా ఇతనే చేశాడు. నేను మీ అందరి రుణం ఎలా తీర్చుకోగలను? అదంత కష్టమేం కాదు వదినా. మళ్ళీ మా అత్తగారింటి వాళ్ళందరి కోసం హల్వా చేయండి. అరే మాలా, త్వరగా చేయి, లేట్ అవుతుంది. వదినా, వస్తున్నా. కొంచెం చెప్పులేసుకొని త్వరగా రా, లేదంటే మీ అన్నయ్య కోప్పడతారు. వచ్చేసా వదినా. వదినా, ఈరోజు సైకిల్ వెనుక నేను కూర్చుంటాను. అవునా బామ్మ? మరి నేనెక్కడ కూర్చుంటాను? నేను కూర్చున్నట్టు కూర్చోవచ్చు కదా ఈ ఒక్క రోజుకి. ఓ పెంకి పిల్ల, సైకిల్ మీద చిన్నపిల్లలు కూర్చుంటారు, పెద్దవాళ్ళు కాదు. ఈ కథ మాలా మరియు సరితది. మాలా కిషన్ అన్నా చెల్లెళ్ళు. కొంతకాలం క్రితం యాక్సిడెంట్లో వారి అమ్మా నాన్న చనిపోతారు. అప్పటినుంచి కిషన్ మాలా యొక్క బాధ్యతను తీసుకున్నాడు. తనకి అమ్మా నాన్న ప్రేమ దక్కాలని కిషన్ సరితను పెళ్లి చేసుకున్నాడు. సరిత కూడా మాలని కూతురనే అనుకుంటుంది. మాల అంటే వారికి పంచప్రాణాలు. ఆ రోజు ఊర్లో ఒక పెళ్లికి కిషన్ మాలా సరితను తీసుకువెళ్తాడు. అక్కడ వాళ్ళందరూ తింటున్నప్పుడు, వదినా, ఈ పెళ్లి కూతురు ఏం వేసుకుంది? ఇది లేంగా. నీ దగ్గర కూడా ఉంది కదా గ్రీన్ కలర్. లేదు, ఇది మాత్రం చాలా వేరుగా ఉంది. ఎందుకంటే ఇది పెళ్లికూతురు డ్రెస్ మరియు చాలా ఖరీదుంటుంది. అవునా? అయితే ఈ లెహంగా ఎంత ఖరీదై ఉండొచ్చు? అయినా నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు? నా పెళ్ళైనప్పుడు ఇలాంటిది మీరు కొనిస్తారా? ఎందుకివ్వను? తప్పకుండా కొనిస్తాను. నా చిన్నారి పెళ్లి డ్రెస్లో ఎంత అందంగా ఉంటుంది. నువ్వెంత మంచిదని వదినా. ఉండండి, ఈ మాటకి నేను మీకోసం ఒక రసగుల్లా తీసుకొస్తాను. వెళ్ళు పెంకిదానా. మాలా మరియు సరిత వెళ్ళిన పెళ్లి ఊరి జమీందార్ కూతురిది. జమీందార్ దగ్గర డబ్బుకేమీ లోటు లేదు కాబట్టి అతను కూతురి కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి ఒక ఖరీదైన లెహంగా కుట్టించాడు. కానీ ఈ విషయం మాలాకి ఏం అర్థమవుతుంది? కానీ సరిత మనసులో ఈ విషయం నాటుకుపోయింది. సైకిల్ మీద ఇంటికి వస్తున్నప్పుడు మాలా తన అన్నయ్యతో మాటల్లో మునిగిపోయింది. మరి సైకిల్ వెనుక కూర్చున్న సరిత మాత్రం లెక్కలు వేసుకుంటుంది. తనకి నెల నెలా ఎంత దాస్తే మాలా ఎదిగినప్పటికీ తన పెళ్లికి ఒక మంచి లెహంగా కొనవచ్చని. కొంతకాలం గడిచింది. ఒకరోజు, డాక్టర్ గారు, అతను బాగానే ఉన్నారు కదా? ఇతనికి పాము కుట్టింది. చాలా విషయం వెళ్ళిపోయింది. ఇతనికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ అన్నీ కూడా సిటీ నుంచి తెప్పించాల్సి వస్తుంది. మీరొక పని చేయండి. 15,000 రూపాయలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కౌంటర్లో కట్టేయండి. కిషన్ పొలంలో పనిచేస్తున్నప్పుడు ఒక విషపాము అతన్ని కరిచేసింది. అతన్ని హాస్పిటల్కైతే తీసుకొచ్చారు గాని డాక్టర్ చెప్పిన మాటలన్నీ విని కవితకి ఏం చేయాలో అర్థం కాలేదు. సరిత దగ్గర డబ్బులైతే ఉన్నాయి గాని అవి మాలా లెహంగా కోసమని కూడబెట్టింది. కానీ ఇప్పుడు కిషన్ ట్రీట్మెంట్ చాలా అవసరం. సరిత హాస్పిటల్లో డబ్బంతా కట్టేసింది. అయితే కిషన్ ప్రాణానికి ప్రమాదం తప్పింది కానీ మునుపటికన్నే చాలా నీరసంగా అయిపోయాడు. డాక్టర్లు అన్నారు, చూడండి, ఇతని ప్రాణానికైతే ముప్పు తప్పింది, కానీ ఒక 3-4 నెలలు ఇతను ఎలాంటి బరువులు ఎత్తకుండా చూసుకోవాలి. ఇతను తట్టుకోలేరు. ఇతనికి మంచిగా ఆహారం, పళ్ళు అన్నీ పెట్టండి. అలాగే డాక్టర్ గారు. ఆ రోజు నుంచి సరిత భుజాల మీదే అంత బాధ్యత పడింది. మాలా ఎదగడం మంచిదయింది. మాలా ఇంటి పనులు చూసుకుంటే సరిత ఫ్యాక్టరీకి వెళ్ళి ఫ్యాక్టరీలో పనిచేసేది. ఒకరోజు ఫ్యాక్టరీ నుండి సరిత తిరిగి వస్తున్నప్పుడు ఒక మంచి టైలర్ షాపు కనిపించింది.
అక్కడ చాలా అందమైన లెహంగాలు బయటపెట్టి ఉన్నాయి. సరితకి తెలుసు అవి చాలా ఖరీదుంటాయి మరియు ఆవిడ కొనలేదని. కానీ అప్పుడే తనకొక ఐడియా వచ్చింది. నమస్తే అయ్యా. నమస్తే నమస్తే, చెప్పండి ఏం కావాలి? లేదయ్యా, నేనేం కొనడానికి రాలేదు, పని కోసం అడగడానికి వచ్చాను. నాకు ఇక్కడ ఒక మషిన్ అయితే ఖాళీగా ఉంది. నీకు కుట్టడం వచ్చా? కుట్టడం అయితే రాదయ్యా, కానీ దేవుడు సాక్షిగా చాలా కష్టపడి నేర్చుకుంటాను. చాలా త్వరగా నేర్చుకుంటాను. కావాలంటే మీరు నాకేమీ డబ్బులు ఇవ్వద్దు. ఒక మంచి లెహంగా ఎలా కుట్టాలో నేర్పించండి చాలు. సరిత కళ్ళల్లో నిజాయితీ చూసి సేట్ ఆమెకి పనిచ్చాడు. మరుసటి రోజు సరిత అక్కడున్న ఉత్తమమైన టైలర్ దగ్గర పని నేర్చుకుంటుంది. ఆమె టైలరింగ్ నేర్చుకోవడంతో పాటు షాపును కూడా శుభ్రంగా తుడిచిపెట్టేది. ఆమె కష్టపడే తత్వం సేటికి చాలా నచ్చింది. 1 నెల తర్వాత. అయితే సరిత, ఏదైనా నేర్చుకున్నావా? కరెక్ట్గా 1 నెల అయింది. అయ్యా చూడండి, ఇది నేనే కుట్టాను. సరిత చేతిలో మంచి లెహంగా ఉంది. అది చూసిన సేట్ చాలా ఆనందించాడు. అటు చూస్తూ ఇలా అన్నారు. సరిత, ఇది అద్భుతంగా ఉంది. ఇందులో చిప్ వర్క్ కొంచెం తక్కువ చేయవలసింది. దాంతో ఏమవుతుందంటే మన పని తక్కువ అవుతుంది, మనం కొంచెం తక్కువ రేటుకి అమ్మేవాళ్ళం. రెండవది, డిజైన్ కొంచెం బాగా కనిపించేది. సరే అండి, ఇకపై తగ్గిస్తాను. ఇలానే కష్టపడుతూ ఉండు. ఇదిగో తీసుకో నీ మొదటి జీతం. ఇలా అంటూ సరిత చేతిలో అతను 10,000 రూపాయలు పెట్టాడు. సరిత అసలు ఊహించనే లేదు. ఆమె వెంటనే ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ కొనేసింది. ఇక్కడ కిషన్ ఆరోగ్యం కూడా బాగుపడింది. అతను పనిలోకి కూడా వెళ్లడం మొదలుపెట్టాడు. అయితే మాలాకి పెళ్లి కుదురుతుంది. అన్నా వదిన గురించి ఆమెకు తెలుసు, ఎంత కష్టంగానో ఇల్లు గడుస్తుంది అని. ఆమెకు చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక, ఆమె పెళ్లికి చాలా మంచి లెహంగా వేసుకోవాలని. కానీ చిన్నప్పటి కోరికను ఆమె ఇంటి పరిస్థితి అణచేసింది. తను తన కోరికను చంపుకొని ఎవరి దగ్గర ఏమనలేదు. ఇలానే కొంతకాలం గడిచింది. మరియు మాలా పెళ్లి రోజు వచ్చింది. మాలా త్వరగా తలుపు తీయు. వదిన చూడు, ఈ చీర నాకు సూట్ అయిందా? నేను ఇందులో అందంగా ఉన్నానా? అరే పిచ్చిదానా, నువ్వు మీ వదిన దగ్గర దాచేంత పెద్దదానివైతే అవలేదు. అయ్యా లోపలికి రండి, ఇదే నా చిన్న తల్లి. పెళ్లి శుభాకాంక్షలు తల్లి. ధన్యవాదాలయ్యా. ఇదిగో, ఇది మీ వదిన తరఫు నుంచి నీకొక మంచి కానుక. మాలా ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఒక అందమైన లెహంగా ఉంది. మాలా ఇంకేం అనలేకపోయింది. ఆమె సరిత వైపు చూస్తూ ఏడవడం మొదలుపెట్టింది. నీకు తెలుసా తల్లి, నువ్వు పెళ్లిలో మంచి లెహంగా వేసుకోవాలని మీ వదిన నా షాప్లో పనిచేయడం మొదలుపెట్టింది. రేయి పగలు కష్టపడి ఎలా కుట్టాలో అంతా నేర్చుకుంది. తను సొంత చేతులతో ఈ లెహంగాని కుట్టింది. కానీ అయ్యా, మీరు లేకపోతే ఇది నేను చేసేదాన్నే కాదు. అరే, నేనొకటి బట్టే ఇచ్చాను, నువ్వు నీ సర్వస్వం ఇందులో పెట్టేశావు. ఈ లెహంగా నిజంగా ప్రత్యేకమైనది. నాకు తెలిసి ఈ ఊర్లో ఇంత ఖరీదైన లెహంగా ఎవరూ వేయలేదని నేను అనుకుంటున్నాను. ఎవరూ వేసుకొని ఉండరు సేట్జీ. ఎందుకంటే ఏ పెళ్లి కూతురు దగ్గర కూడా ఇంతగా ప్రేమించే, అమ్మలా ప్రేమించే వదినైతే ఉండదు కదా. వదినా, బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి